మేము అందుకే చెప్తా ఉన్నాం, మేడిగడ్డ బ్యారేజ్ ముట్టే అవసరం లేకుండా దానికి 14-15 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి పంప్ హౌజ్లో అక్కడ వచ్చే నీళ్లతో ఇప్పుడు ఆడ 97 మీటర్ల మీద పోతున్నది, 93.5 మీటర్ల కాడ మీరు పంప్ హౌస్ చాలు చేస్తే చాలు, నీళ్లు అన్నారం పోతాయి, అన్నారం నుంచి సుందిల పోతాయి, సుందిల నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు, మొత్తం నేను చెప్పినట్టు అన్ని జలాశయాలు నింపొచ్చు. ఇది రాష్ట్ర రైతులు గ్రహించాలి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ కక్షతోని మీ మీద రుద్దుతున్న కరువు అని రాష్ట్ర రైతన్నలు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకవైపేమో రైతులు పంటలు కాపాడుకోవాలా, అప్పులు ఎట్లా తీర్చాలా అని తపన పడుతుంటే కాంగ్రెస్ మాత్రం రాజకీయ కక్షల సెటిల్మెంట్లో బిజీగా ఉన్నది. ఇవాళ ఒక్క మాట మేము రేవంత్ రెడ్డి గారిని స్పష్టంగా సూటిగా అడుగుతా ఉన్నాం. నువ్వు అన్నట్టు సరే, ఒక్క నిమిషం నువ్వు చెప్పిన అబద్ధం నిజమే అనుకుందాం. కన్నపల్లి దగ్గర 1,00,000 క్యూసెక్కులు పోతున్నా నువ్వు లేవంటున్నావు, కనబడతలేదంటున్నావు, నిజమే అనుకుందాం. మరి కింద పట్టిసీమలో మోటార్ లాంచ్ చేసిండ్రు కదా, అదే గోదావరి నది మీద కింద ఆంధ్రాలో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసిండ్రు కదా, కింద వాళ్ళు నీళ్ళు ఎత్తిపోసుకుంటున్నారు కదా, ఇది రైతులకు చూస్తలేరు అనుకుంటున్నావా? కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదే గోదావరిలో నీళ్ళు ఎట్లు వస్తున్నాయి, పైన నువ్వు నీళ్లు లేవని అబద్ధం ఎట్లా చెప్తా ఉన్నావు? ఇది రైతులు కూడా గ్రహించాలి, రైతులు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను.